మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా మన ఇండియాలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. దారుణమైనటువంటి సంఘటన. పూర్తిగా వినిన తర్వాతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మధ్య మధ్యలో తెలిసి తెలియకుండా కామెంట్ చేయదు. పూర్తిగా ఇన్ఫర్మేషన్ విన్న తర్వాతే మీరు కామెంట్ చేయండి. క్రిస్మస్ రోజున మన భారతదేశంలో చాలా చోట్ల చర్చీలపైన దాడులు, అలాగే క్రిస్మస్ జరుపుతున్నప్పుడు వాళ్ళ మీద దాడులు జరిగినాయండి. ఎంత భయంకరం అండి! ఏ తప్పు చేయకుండా దాడులు జరగడం అనేది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం కూడా. రాయ్పూర్ అనే ఒక ప్రాంతంలో మన భారతదేశంలో ఒక షాపింగ్ మాల్లో క్రిస్మస్ డెకరేషన్స్, క్రిస్మస్ తాత డెకరేషన్స్, ఎందుకంటే షాపింగ్ మాల్ అంటే తెలిసిందే కదా, వాళ్ళు క్రిస్మస్ డెకరేషన్స్ పెడితే ఒక బజరంగ్ దళ్, హిందూ బజరంగ్ దళ్ వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా వచ్చి షాపు మొత్తాన్ని పగలగొట్టారండి. ప్రపంచం మొత్తం చూసిందండి. కొన్ని కోట్ల మంది చూశారు, ప్రపంచం మొత్తం మంది. ఎంత పరువు తక్కువ విషయం చెప్పండి. క్రిస్మస్ రోజున ఒక షాపింగ్ మాల్లో క్రిస్మస్ బొమ్మలు పెడతారా, క్రిస్మస్ ఫోటోలు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తారా అని ఒక బజరంగ్ దళ్ గుంపు వచ్చి మొత్తం పగలగొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది, ప్రపంచం మొత్తం చూసింది. చూడండి, క్రిస్మస్ అటాక్స్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి. ఏమన్నా అన్యాయం చేశారా? ఏమి చేయకుండా అటాక్ చేయడం తప్పు కదండి. వాళ్ళు ఏదైనా అటాక్, వాళ్ళు ఏమన్నా చేస్తే అటాక్ చేస్తే ఉత్తి పుణ్యాన్ని అన్నమాట. ఏమీ చేయకుండా అటాక్స్. మన భారతదేశం మొత్తం చాలా అటాక్స్ జరిగినాయి క్రిస్మస్ రోజున. 100% క్రిస్మస్ రోజున జరిగినాయండి. కింద మా వీడియో కింద చాలామంది కామెంట్లు పెడుతున్నారా, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తుకు మొక్కినప్పుడు మనమెంత అన్నా అంటూ మా వీడియో కింద కామెంట్లు అండి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు యేసయ్యకు మొక్కి క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు బైబుల్ చదివారు. నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తుకి మొక్కినప్పుడు ఇక మనలాంటి వాళ్ళు ఎంత అన్నా అంటే కింద కామెంట్లు. మరొక కామెంట్ ఒక ఆయన పెట్టాడు మాకు, సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టము, నేను బాప్తీసం తీసుకున్నాను, నా భార్య క్రిస్టియను, నేను బాప్తీసం తీసుకున్నాను అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే చెప్పారు. ఇంక మనం ఎంత అన్నాను. ఇంకొక కామెంట్, మన భారతదేశంలో అన్ని చోట్ల షాపింగ్ మాల్స్లో అన్ని చోట్ల క్రిస్మస్ సెలబ్రేషన్స్ భారీగా జరిపారండి. మీరు అబ్జర్వ్ చేశారా? షాపింగ్ మాల్లో క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ తాత ఫోటోలు, యేసుక్రీస్తు ఫోటోలు పెట్టారు కదా, భారతదేశం మొత్తం పెట్టారు కదా. ముస్లిం దేశాల్లో క్రిస్మస్ జరిపారండి. ఆశ్చర్యంగా ముస్లిం దేశాల్లో సౌదీ, దుబాయ్లో షాపింగ్ మాల్స్లోకి వెళ్తే షాక్ అయిపోయారండి జనాలు. సౌదీ అరేబియాలో అండి, సౌదీ అరేబియా, దుబాయ్లో క్రిస్మస్ ఏ లెవెల్లో చేశారో ఒక రేంజ్లో చేశారు. దుబాయ్లో ఉన్న వాళ్ళకి తెలుసు అండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఏ విధంగా ఉంటాయో. కింద కామెంట్లు పెట్టండి. దుబాయ్లో ఏ క్రిస్టియన్ చర్చిలు ఉన్నాయి.